పామూరు బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కానీ ఈ రోజు ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క పాలక పక్షం, చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారే. 10 సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే మానేశారు. మరి ఏమనాలి వీళ్ళను? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోవాలి. ఈరోజు రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందన్నా? రాజధాని వచ్చిందన్నా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు రుణమాఫీ జరిగిందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఈసారి ఓట్లు వేసేటప్పుడు మీ గురించి మీరు ఆలోచన చేయండి. ఈసారి ఓట్లు వేసేటప్పుడు మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయండి. ప్రజల కోసం నిలబడే వాళ్ళ కోసం మీరు ఓట్లేయండి. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కలుపుకోవడానికి ఈరోజు ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,300 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కనీస వేతనం, ఉపాధి హామీకి 400 రూపాయలు ప్రతిరోజు కనీస వేతనం అవుతుంది. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, 4,000 పెన్షన్ కావాలన్నా, వికలాంగులకి 6,000 పెన్షన్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాగా ఇల్లు రావాలంటే 5 లక్షలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డివై దాస్ గారు మీరన్నా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటారు. మీ గొంతు వినిపిస్తాడు. అవసరమైతే పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలైనా చేసి పోరాడతారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీని దీవించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లను హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు ముఖ్యం, హస్తం గుర్తు ముఖ్యం. అమ్మా అన్నా గుర్తు మర్చిపోకండి. అన్నా చేయి గుర్తు, చేయి లేకపోతే ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు. అమ్మా చేయి గుర్తు, అన్నా చేయి గుర్తు. అన్నా ఆశీర్వదించండి. అమ్మా